చాలాసార్లు మనం ఏం చేస్తుంటామనంటే, కొన్నిసార్లు దేవుని పరీక్షిస్తుంటాం. ఎలా పరీక్షిస్తుంటామంటే, దేవా ఈ సంవత్సరంలో నాకు ఉద్యోగం వస్తే నీవు ఉన్నట్టు, లేకపోతే నువ్వు లేనట్టే. దేవునికి పరీక్ష పెడుతుంటాం. దేవా ఈ యొక్క సంవత్సరంలో నాకు ఉద్యోగం ఇస్తే నువ్వు ఉన్నట్టు, లేకపోతే నువ్వు లేనట్టు అని దేవునికే పరీక్షలు పెడుతుంటాం. మరికొన్నిసార్లు దేవా నా అప్పుల బాధలు తీసివేస్తే, మరి నీ ఇల్లు కట్టుకోవడానికి, భూమి కొనుక్కోవడానికి నువ్వు కృప అనుగ్రహిస్తే అప్పుడు నేను నీ సంఘానికి వెళ్తాను, అప్పుడు నీకు నేను దశమ భాగాలు ఇస్తాను అని దేవుని శోధిస్తుంటారు అన్నట్టు. నువ్వు టెస్ట్ పెడతారు. నువ్వు జాబిస్తావా? నువ్వు జాబిస్తే దశమ భాగం ఇస్తా అన్నట్టుగా దేవునికి పరీక్షలు పెడుతూ ఉంటాం. అదేవిధంగా మరి కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, వాళ్ళని స్వస్థపరిచావనుకో, స్వస్థపరిస్తే నేను నీకోసం ఉపవాసం ఉంటా, వారంలో 2 రోజులు నీకోసం నేను ఉపవాసం చేస్తా, నువ్వు ఈ స్వస్థతనిస్తే అని దేవునిని మనం పరీక్షిస్తుంటాం, శోధిస్తుంటాం. చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా అని కండిషన్స్ మనం దేవునికి పెడుతూ ఉంటాం. ప్రియులారా, చాలాసార్లు చాలామంది ఈ విధంగానే దేవునికి పరీక్షలు పెడుతూ ఉంటారు. ఇది చేస్తే నేను అది చేస్తా అని దేవునికి పరీక్షలు పెడుతూ ఉంటారు చాలామంది పక్కన పెడితే మీరు పెట్టరా? మీరు దేవునికి పరీక్షలు పెట్టరా? ఇది చేస్తే దేవా నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది ఒక్కటే చేయి, ఇది కూడా చేస్తే నేను అది చేస్తా అని చాలా దేవునికి మనం పరీక్షలు పెడుతుంటాం. బహుశా మీలో చాలామంది దేవునికి ఇదివరకు ఎన్నో పరీక్షలు పెట్టారు కావచ్చు, దేవుణ్ణి ఆ విధంగా శోధించారు కావచ్చు. పిల్లలు, ఇంతకీ దేవుణ్ణి ప్రశ్నించడానికి, దేవుణ్ణి శోధించడానికి మానవ మాతృమైన మనం ఎవరం? దేవుణ్ణి శోధించడానికి, పరీక్షించడానికి మనం సరిపోతామా? సరిపోం. ఈ శోధించడం కానీ పరీక్షించడం కానీ ఎందుకు మనం దేవుని ఎందుకు చేస్తామంటే, మన యొక్క పాప స్వభావాన్ని బట్టి మనకు కావాల్సినవి మనం పొందుకోవడానికి మనం దేవుణ్ణి కొన్నిసార్లు శోధిస్తుంటాము, పరీక్షిస్తుంటాము. ఇది మన యొక్క పాపపు స్థితిని గురించి తెలియజేస్తుంది. ప్రియులారా, ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో కూడా ఇశ్రాయేలీయులు కూడా దేవుణ్ణి ఆ విధంగానే పరీక్షించారు, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆ విధంగానే శోధించారు. దాన్ని బట్టి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పాపపు స్వభావం అనేది బయటపడింది. అయినప్పటికీ దేవుడు వారిని కృపతో వారిని సరిచేస్తూ ఉన్నాడు. వారిని ఖండించడం లేదు, వారిని శిక్షించలేదు ఆ సమయంలో. కానీ తన కృపను చూపించి వారిని ఆయన మార్చడానికి కృపతో ఆయన వారిని ముందుకు నడిపించాడు. పిల్లరా, దేవుణ్ణి శోధిస్తున్నటువంటి మనమందరిని కూడా, దేవుణ్ణి పరీక్షిస్తున్నటువంటి మనందరినీ కూడా దేవుడు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. మరలా మీకు ఒక అవకాశం ఇచ్చి ఇంకొకసారి ఆ విధంగా నన్ను పరీక్షించకుండా, శోధించకుండా నా యందు విశ్వాసం ఉంచండి, నా కృపను తెలుసుకోండి అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేయబోతున్నాడు. పిల్లరా, చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మొదటి వచనం మనం చూసినట్లయితే ఈ వచన భాగాలు ఏ పదంతో ప్రారంభమవుతున్నాయి? తర్వాత. మనకు తెలుసు కదా తర్వాత అంటే ఏంటి? అంతకన్నా ముందు ఏదో జరిగింది. సో దానికి కంటిన్యూస్గా ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో అంటే ఇంతకన్నా ముందు ఏం జరిగింది అంటే, ఇంతకన్నా ముందు ఇశ్రాయేలీయులు వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎడారిలో వారికి నీళ్లు లేనప్పుడు ఏమైంది? వారికి నీళ్లు లేనప్పుడు ఇశ్రాయేలీయులు మోషే మీద తిరగబడ్డారు, సనుక్కున్నారు. కానీ దేవుడు వారి పట్ల కృపను చూపించి మారా నీటిని మధురంగా చేసి దేవుడు వారికి మంచి నీటిని అనుగ్రహించాడు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ కొంత దూరం ప్రయాణమైన తర్వాత అప్పుడు వారికి తినడానికి ఆహారం లేనప్పుడు మరలా ఇశ్రాయేలీయులు దేవునిపై నిందలు వేశారు కదా, దేవుణ్ణి అవమానించారు, నిందలు వేశారు. కానీ దేవుడు మళ్ళీ వారి కృపను చూపించి దేవుడు ఏం చేశాడు? ఆకాశము నుండి మన్నాను కురిపించి వారికి దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడు. మళ్ళీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ప్రయాణం కొనసాగిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళకి నీరు లేనప్పుడు
అప్పుడు మళ్ళీ దేవుని మీద సనుక్కున్నారు, దేవుని ప్రశ్నించారు. కానీ దేవుడు మరొక్కసారి మరలా కృపను చూపించి మరలా వారికి నీటిని అనుగ్రహించాడు. ఈ విధంగా వారి ఎడల దేవుడు ఎంతగానో కృపను చూపెడుతున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపెడుతున్నాడు. ఈరోజు మనం చూడబోయేటువంటి వచన భాగాల్లో దేవుని యొక్క కృప పాపులైన ఇశ్రాయేళ్ల పట్ల ఎంత గొప్పగా ఉందో అనే విషయాన్ని మనము ఈ యొక్క వచన భాగాల్లో మనం చూడబోతున్నాం. ప్రియులారా, చూడండి, ఈ యొక్క వచన భాగాలలో 16 వచనాలలో 2 ప్రత్యేకమైన విషయాలను మనం ధ్యానించడం ద్వారా దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనము ఈ యొక్క వచనాల్లో మనం చూడబోతున్నాం. మొదటిది, మన దేవుడు కృపతో పోషించేవాడు. అది 1 నుంచి 7 వచనాలు. రెండవదిగా, మన దేవుడు కృపతో రక్షించేవాడు. ఇది 8 నుంచి 16 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, మొదటిగా మన దేవుడు కృపతో పోషించేవాడు. 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు. 1వ వచనం, తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుడే ఇశ్రాయేలు ప్రజలని రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి ఆయన నడిపించాడు అని మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఏ విధంగా అక్కడికి వెళ్ళమని చెప్పాడు, ఏ విధంగా నడిపించాడు అంటే మనకు తెలుసు. దేవుడు ఇశ్రాయేలులకి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ముందుండి వారిని నడిపిస్తున్నాడు కదా. సో వారిని ముందుండి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రెఫీదీము ప్రదేశానికి దేవుడు నడిపించాడు. కానీ ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ తాగడానికి నీళ్లు లేవు. దేవుడు ఎందుకు తాగడానికి నీళ్లు లేని ప్రదేశంలో దేవుడు ఎందుకు ఇశ్రాయేలు నడిపించాడు? నీళ్లుండే ప్రదేశాలు ఉన్న దేవుడు నడిపించవచ్చు కదా. ఎందుకు ఈ యొక్క ప్రదేశానికి దేవుడు నడిపించి, అంటే నీరు లేని ప్రదేశానికి దేవుడు ఎందుకు నడిపించాడు అంటే దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మనకు తెలుసు, దేవుడు ఈ 2-3 రోజులు చేరేటువంటి కానాను దేశం ప్రయాణం ఆ షార్ట్ కట్ గుండా కాకుండా దేవుడు ఇక 40 సంవత్సరాల గుండా ఎందుకు ఇశ్రాయేలు నడిపించాడు అంటే మనం చూసాం. ఎందుకు? వారిని విశ్వాసాన్ని పరీక్షించడానికి, అదేవిధంగా వారిని సరిచేయడానికి దేవుడు ఆ విధంగా చేశారని చూసాం కదా. మరి దేవుడు ఈ యొక్క రెఫీదీము ప్రాంతానికి వాళ్ళు నడిపించాడంటే దేవుడు మరి యొక్క పరీక్షను కూడా దేవుడు వారికి ఇస్తున్నాడు. ఇక్కడ ఇంతకన్నా ముందు 2 పరీక్షలు చూసాం. ఒక పరీక్ష ఏంటి? నీళ్లు లేవు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మారా నీటిని మధురంగా మార్చి నీళ్ళు ఇచ్చాడు. రెండో పరీక్ష ఏంటి? ఆహారం లేదు. అక్కడ దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. అది 2వ పరీక్ష. ఇది 3వ పరీక్ష. ఈ 3వ పరీక్ష ఏంటి? మళ్ళీ నీళ్లు లేకపోవడం. మరి ఈ పరీక్షలో, ఈ 2 పరీక్షల్లో ఇశ్రాయేలు సక్సెస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. మరి ఈ 3వ పరీక్షలో సక్సెస్ అయ్యారా? ఈ యొక్క పరీక్షలో కూడా వాళ్ళు విఫలమయ్యారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే మనం ఇంకా చూసినట్లయితే దేవుడు వారిని అక్కడికే ఎందుకు నడిపించాడంటే మరొక పరీక్ష దేవుడు వారిని ఇవ్వబోతున్నాడు అనే విషయం మనం గమనించాలి. 3వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగొనుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగినను. గమనించండి, ఇక్కడ దేవుడు ఇంతకన్నా ముందు ఇశ్రాయేలులని ఎంతగానో రక్షించాడు. వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నీళ్లు లేనప్పుడు మారా నీటిని మధురం చేశాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. ఇవేవి కూడా వారికి గుర్తులేవు. ఇప్పుడు ఇవేవి కూడా గుర్తులేవు. కానీ నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏమని సనుక్కుంటున్నారంట? నీళ్లు లేక మేము దప్పికొనుచున్నాము అని మోషే మీద సనుక్కున్నారు. మమ్మల్ని, మా పిల్లలని, మా పశువులని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చిర్రా మీరు అని ప్రశ్నిస్తున్నారంట. ఇది ఎంత తీవ్రమైన మాట చూడండి. చంపడానికి తీసుకొని వచ్చినావు మమ్మల్ని అంటే అది ఎంత తీవ్రమైన మాట. అబుదాబికి ఎవరైనా మనం తీసుకొని వచ్చామనుకోండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, చంపడానికే తీసుకొని వచ్చినావా అని అడిగారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? అంతే తీవ్రమైన మాట అది కదా. సో ఇక్కడ
ఇశ్రాయేలీయులు తీవ్రంగా కోపంతో అసలు మమ్మల్ని చంపడానికే తీసుకొని వచ్చావా, మా పశువులను మా పిల్లలని ఇక్కడికి అని తీవ్రంగా మాట్లాడడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం. చూడండి, వాళ్ళలో ఇంత కూడా కృతజ్ఞత హృదయం కానీ, ఇంత కూడా దేవుడు మమ్మల్ని ఇంత విడిపించాడు, బానిసత్వంలో నుంచి మనల్ని రక్షించాడు, మనల్ని పోషించాడు అనేటువంటి ఇంత కూడా కృతజ్ఞత హృదయం లేదు, కృతజ్ఞత మనసు లేదు. కానీ వెంటనే చిన్నది కాగానే దేవుని మీద కంప్లైంట్ చేయడం అనేది మనము ఇశ్రాయేలులో మనం చూస్తుంటాం ప్రియులారా. కానీ దేవుడైతే వారి దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఇక్కడ దేవుని యొక్క మంచితనాన్ని పరీక్షిస్తున్నారు. దేవుడు వారికి ఎంత మంచిగా ఉన్నాడు, ఇంతవరకు ఇంత ప్రయాణం వరకు దేవుడు వారి ఎంత మంచితనాన్ని చూపించాడు. కానీ ఇప్పుడు వారు దేవుని యొక్క మంచితనాన్నే వారు పరీక్షిస్తున్నారు. చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఉన్నారు. పిల్లల నిజంగా క్రైస్తవ జీవితంలో మనకు కూడా సమస్యలు బాధలు ఎదురవుతూ ఉంటాయి. క్రైస్తవులకు ఎప్పటికి కూడా సమస్యలు రావు, బాధలు రావు అని ఎక్కడ కూడా రాయబడి లేదు. ఉందండి, దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఎలాంటి సమస్యలు రావు, దేవుణ్ణి నమ్ముకోండి మీకు అనారోగ్యమే రాదు, దేవుణ్ణి నమ్ముకోండి మీ హృదయాశలు నెరవేరుతాయి అని దేవుని యొక్క వాక్యంలో ఉందా? వాగ్దానం ఉందా ఎక్కడైనా? లేదు. ఇంతకీ ఇన్ఫ్యాక్ట్ ఏమని ఉందంటే, మనం ప్రభువుని వెంబడిస్తే మనకు శ్రమలు ఎదురవుతాయి, మనుషులు మనం అవమానిస్తారు, నిందిస్తారు, నా నిమిత్తం జనులు నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, కానీ నీవు ధన్యుడవు అనే మాట చెప్తున్నాడు వాక్యంలో. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని నమ్ముకున్న మనకి కూడా సమస్యలు బాధలు ఎదురవుతాయి. కానీ మరి ఆ సమస్యల్లో మనం ఏ విధంగా నిలబడుతున్నాము, ఆయన మీద ఆధారపడుతున్నామా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు నమ్ముకుంటే మనకు శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాటి మధ్యలో నా కృప నీకు చాలును, నేను నీకు తోడుగా ఉంటాను, నీ నిందల్లో అవమానాల్లో నీ శ్రమల్లో బాధల్లో నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నీకు రావు అని చెప్పట్లేదు, వస్తాయి, కానీ నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. పిల్లరా, మనకు మన బాధల్లో ఇబ్బందులలో మన మమ్మీ డాడీ మనతో పాటు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయకున్నా ఏం కాదు, కానీ వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధీమా ఉంటుంది. మా మమ్మీ డాడీ మాతో ఉన్నారు కదా అనే ధీమా ఉంటుంది కదా. పిల్లల శ్రమల్లో బాధలలో ఇబ్బందులలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనతో కలిసి నడుస్తాడు, మన బాధల్లో ఆయన ఉంటాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతిదీ కూడా తెలుసు. కాబట్టి మనం శ్రమల్లో బాధల్లో ఆయన మీద ఆధారపడాలి, కానీ ఆయన నిందించడం కానీ అవమానించడం కానీ ఆయన నుంచి దూరం వెళ్ళడం కానీ మనం చేయొద్దు ప్రియులారా. నిజంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన శ్రమ మన బాధల్లో నెమ్మదినిస్తాడు, దుఃఖాల్లో సంతోషాన్ని ఇస్తాడు, మన అపజయాల్లో ఆయన విజయాల్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి శ్రమలలో బాధలలో మీరు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి, ఆయన మీకు తోడుగా ఉన్నాడు అని మీరు గ్రహించండి. అప్పుడు మీకు ఎంతో సంతోషం, మరి ఎంతో నమ్మకం అనేది మీకు కలుగుతుంది ప్రియులారా. చూడండి 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నాను. చూడండి ఎంత తీవ్రమైన పరిస్థితికి ఇశ్రాయేలు వచ్చారో చూడండి. ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్నటువంటి మోషే ఐగుప్తులో ఆయనకి ఏం తక్కువైంది? ఆయన రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరి కోసం ఆయన బయటకు వచ్చాడు? దాన్ని ఎందుకు సుఖభోగాలు ఎందుకు వదిలేసుకున్నాడు? ఆయన తన ప్రజలతో ఉండడం మేలని ఎంచుకొని ఆ రాజా నగరులో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవించడానికి ఇష్టం లేకుండా తన ప్రజల కోసం ఆయన తన సంతోషాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు. వాళ్ళ కోసం ముందుండి నిలబడ్డాడు. తన ప్రాణం కోసం ఆలోచించలేదు, తన కుటుంబం కోసం ఆలోచించలేదు, తను దేని కోసం కూడా ఆలోచించలేదు. ఇశ్రాయేలు ప్రజలే నా ప్రజలు అన్నట్టుగా ఆయన ముందుండి నడిచాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు అందరూ కలిసి ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే అంత కోపాన్ని మోషే పట్ల వాళ్ళు చూపెడుతున్నారు. మోషేకి భయం అవుతుంది. ఏంటి అని అంటే, వీళ్ళు కొంతసేపులో నన్ను రాళ్లతో కొట్టి చంపేసేట్టున్నారు అని ఆయనకు అర్థమవుతుంది సిచ్యువేషన్. అంటే అంత భయంకరమైన స్థితికి ఇశ్రాయేలు మరి వెళ్ళారు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఇది సహజమే.
నాయకులైన వారికి ప్రజలు తిరగబడడం అది సహజమే. మన సమాజం రాజకీయ నాయకులైనా సరే, మనం చూసినట్టు ఈ రోజుల్లో నేపాల్లో చూసినట్టు చూడండి, ఎంత భయంకరంగా మరి నాయకుల మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. అది మంచిదో చెడో తర్వాత పక్కన పెడితే, సాధారణంగా తిరగబడే మనస్తత్వం ప్రజలకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మంచి కోసం తిరగబడ్డారా, చెడు కోసం తిరగబడ్డారా అని అంటే అల్టిమేట్గా వారి స్వార్థాల కోసం, వారి యొక్క పాపాల కోసం ఇశ్రాయేలు ప్రజలు తిరగబడడం అనేది మనం చూస్తుంటాం. దేవుని ఎడల వారు అస్సలకి విశ్వాసం ఉంచలేదు. దేవుని యొక్క కృపను గురించి వాళ్ళు రుచి చూశారు, కానీ ఆయన మీద ఆధారపడలేదు. కంప్లీట్గా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుడు నియమించినటువంటి నాయకుల మీద వారు వ్యతిరేకించడం, మరి వాళ్ళని ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడడం కూడా మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా చూడండి, ఇక్కడ మోషే ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజల కోసం మరి చావడానికైనా సిద్ధపడ్డాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి మన అందరి కోసం, సర్వ మానవాళ్ళందరి కోసం ఆయన చావడానికి కూడా సిద్ధపడ్డాడు. చూడండి, మోషే ఇశ్రాయేలులకు మేలు చేశాడు, కీడు చేశాడా? కానీ మేలు చేయడాన్ని బట్టి ఇశ్రాయేలు ఆయనను చంపదామని ప్లాన్ చేశారు, ఇంకా రాళ్లతో కొట్టి చంపడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికైనా కీడు చేశాడా? ఏం కీడు చేయలేదు. అనారోగ్యంతో నన్ను స్వస్థపరిచాడు, ఆయన రక్షణ సువార్తను ప్రకటించాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ అయినా కూడా మేలు పొందిన వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన్ను తిరిగి సిలువ వేశారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కూడా ఈ సంఘటన మనం చూస్తుంటాం. ప్రియులారా, తన ప్రజలే ఆయన అవమానించారు, నిందించారు, సిలువ వేశారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం. ప్రియులారా చూడండి, 5వ వచనం, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. గమనించండి, ఏ కర్రతోనైతే నైలు నదిని, అంటే తాగేటువంటి నైలు నదిని మరి రక్తంగా మార్చాడో, అదే కర్రతో మరలా ఆయన చేస్తున్నాడంటే త్రాగే నీటిని దేవుడు ఇక్కడ తాగే నీటిని దేవుడు ఇక్కడ ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అదే కర్రతో ఇక్కడ చేయడం మనం చూస్తుంటాం. ప్రియులారా గమనించండి, ఎందుకు దేవుడు ఇశ్రాయేలులోని పెద్దలను తీసుకుని వెళ్ళమన్నాడు? మీ పెద్దలని తీసుకొని వెళ్ళు, ఇక కార్యం చేయడానికి వాళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నాడు అంటే, ఈ పెద్దలు సాక్షులుగా ఉంటారు కాబట్టి. చూడండి, యెహోవా ఏ విధంగా నీటిని ఇవ్వబోతున్నాడో మీరు కనులారా చూసి, పెద్దలైన మీరు చూసి ఇశ్రాయేలు ప్రజలకు మీరు తెలియజేయాలి, మీరు చెప్పాలి, వారికి సాక్ష్యం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పెద్దలని తీసుకొని వెళ్ళమనడం మనం ఇక్కడ గమనిస్తుంటాం. ప్రియులారా, నిజముగా ఈ యొక్క గొప్ప సంఘటన ఇశ్రాయేళ్ల చరిత్రలో తరతరములు నిలిచిపోయింది. దేవుడు ఈ యొక్క బండలో నుంచి నీళ్లు ఇచ్చినటువంటి సంఘటన ఇశ్రాయేళ్ల చరిత్రలో గుర్తుండిపోయింది తరతరాలు. అందుకనే ఇశ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఈ బండ నుంచి నీళ్లు ఇచ్చినటువంటి దేవునికి మహిమ కలుగును గాక అని వాళ్ళు స్తుతించడం మనం చూస్తుంటాం. కీర్తన 78:20 వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను, ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. అదేవిధంగా 105వ కీర్తన 41వ వచనంలో చూస్తే, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారిలో అవి ఏరులై పారెను. ఇవి ఇశ్రాయేలీయులు ఇంకా భవిష్యత్ కాలంలో కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఏ సంఘటనని? ఈ బండల నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి సంఘటనని తమ భవిష్యత్ కాలంలో కూడా తరతరాలు గుర్తుండిపోయాయి. అంటే అంత గొప్ప అద్భుతమైన కార్యం దేవుడు ఇక్కడ చేశాడు. అయితే ఒక కమెంటేటర్, వ్యాఖ్యానం చేసేటువంటి ఒక వ్యక్తి, డాక్టర్ జాన్ గిల్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇంకను కూడా సౌదీ అరేబియాకి వెళ్తే ఈ యొక్క చీల్చబడినటువంటి బండను దాని గుండా ప్రవాహంగా, అంటే చీల్చబడిన బండ గుండా ప్రవాహంగా నీళ్ళు వచ్చాయి కదా, ఆ వచ్చినటువంటి గుర్తులు ఇంకా కూడా ఉన్నాయి అని ఈ యొక్క కమెంటేటర్ కూడా చెబుతూ ఉంటాడు.
అంటే దేవుడు చేసినటువంటి కార్యం అది రియల్, అది జరిగింది, అది దానికి సాదృశ్య, దానికి రుజువులు కూడా ఉన్నాయని ఆ వ్యక్తి చెప్తుంటాడు ప్రియులారా. ఇదే సంఘటనని అపోస్తలుడైన పౌలు గారు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం కూడా ఆయన సంబోధించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు ఏమన్నారంటే ఆ బండని ఎవరితో పోల్చారు? క్రీస్తుతో పోల్చారు. ఎందుకంటే ఇశ్రాయేలులు ఎలాగైతే ఆ బండలో నుంచి నీటిని పొందుకున్నారో, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కూడా నిత్య జీవం ఇచ్చేటువంటి నీళ్లను ఆయన అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవం ఇచ్చే జీవజలాలు ఆయనే అని పౌలు గారు సంబోధించాడు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం కూడా ఈ సంఘటన మనం చూస్తుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అదేవిధంగా 7వ అధ్యాయం 35వ వచనంలో కూడా, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి, ఈ యొక్క పాత నిబంధనలో జరిగినటువంటి ఈ ఒక్క సంఘటనని ఎన్నిసార్లు ఉపయోగించారు అపోస్తలుడైన పౌలు కానీ యోహాను గారు కానీ ఎన్నిసార్లు ఈ యొక్క గొప్ప సంఘటనని ఉపయోగించారు పిల్లలు. ఎందుకంటే ఆ బండ ఎవరు అంటే క్రీస్తు. ఏ విధంగానైతే ఇశ్రాయేలీయులు ఆ బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లను తాగి బ్రతికారో, అదేవిధంగా మనం అందరము కూడా జీవజలమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనమందరం బ్రతుకుతాము అని మనం చూస్తుంటాం. ఆయన ఇచ్చే నీళ్లు తాగువాడు మరి ఎప్పటికి కూడా దప్పిక కొనడు. ఆయననే జీవజలమై ఉన్నాడు. ఆయనను కలిగి ఉంటే మనము నిత్యము కూడా బ్రతికి ఉంటాం. నిత్యము కూడా ఆ యొక్క నూతన ఆకాశంలో, నూతన భూమిలో మనం ఎప్పుడు కూడా ఉండబోతున్నాము అన్నటువంటి గొప్ప నిరీక్షణని ఆయన మనకు అనుగ్రహించాడు పిల్లరా. చూడండి 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. గమనించండి, ఇక్కడ మోషే ఇశ్రాయేలుల యొక్క వైఫల్యం తరతరాలు గుర్తుండాలి. ఎందుకనంటే ఇశ్రాయేలీయులు దేవుడు వారి పట్ల ఎంత కృప చూపించినా వారి కృపను తెలుసుకోలేదు. వాళ్ళు విఫలమయ్యారు ఈ ప్రదేశంలో కూడా అని గుర్తుండడానికి మోషే ఆ ప్రదేశానికి పేరు పెట్టాడంట. మస్సా అనగా అర్థం ఏంటనంటే శోధించుట అని అర్థం. వాళ్ళు దేవుణ్ణి శోధించారు ఈ ప్రదేశంలో. తర్వాత మెరీబా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే వాదము, గొడవ పెట్టుకున్నారు, వాదం చేశారు అని అర్థం అన్నట్టు. వాళ్ళు ఏం చేశారంటే యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించారంట. చూడండి, మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఇలానే చేస్తుంటాం. యెహోవా నన్ను చూస్తున్నాడా, నాకు సాయం చేస్తున్నాడా, అసలు నా బాధ వింటున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని చాలాసార్లు మనం దేవుడిని పరీక్షిస్తుంటాం, శోధిస్తుంటాం. ప్రియులారా, ఇశ్రాయేలు కూడా అలాగే చేశారు. అందుకనే ఈ యొక్క ప్రదేశం పేరు ఈ విధంగా మోషే పెట్టడం మనం ఇక్కడ గమనిస్తుంటాం. ప్రియులారా, చూడండి, వీళ్ళకి ఏ మాత్రం కూడా దేవుని గురించి ఆలోచించలేదు. శోధించారంట. శోధించడం అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? శోధించడం అంటే అది చేస్తాడా చేయడా, ఇది చేస్తాడా చేయడా అని అపనమ్మకం. ఆయన కృపను, ఆయన మంచితనాన్ని శోధించడం, పరీక్షించడం, టెస్ట్ చేయడం. ఇదివరకు దేవుడు వారికి ఎన్నిసార్లు రుజువు చేశాడు. ఆ తెగుళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ యొక్క అనేకమైన అద్భుత కార్యాలు ఎందుకు చేశాడు అంటే దీనిని బట్టి నేనే యెహోవానని మీరు తెలుసుకోవడానికి ఈ కార్యం చేస్తున్నానని ఎన్నోసార్లు చెప్పాడు కదా. నేను ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నానంటే దీనిని బట్టి మీరు తెలుసుకోవాలి, ఏంటి, నేనే యెహోవానని. ఎన్నిసార్లు చెప్పాడు ఇదివరకు?
ఎన్నోసార్లు చెప్పాడు ఇది ఇంతవరకు ఈ జరిగిన హిస్టరీలో. కానీ అయినా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ టెస్ట్ పెడుతున్నారు. చేస్తాడా చేయడా, రక్షిస్తాడా రక్షించడా అని మనలా దేవుని పరీక్షిస్తుండడం మనం ఇక్కడ చూస్తుంటాం, శోధిస్తుండడం మనం చూస్తుంటాం. ప్రియులారా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేవా నీవు ఉన్నావా, నీవు ఉంటే నా స్థితి ఇంకా ఎందుకు మారడం లేదు? దేవా అసలు నువ్వు ఉన్నావా, నీవు ఉంటే నా సమస్యలు ఎందుకు వెళ్ళడం లేదు అని మనం పరీక్షిస్తుంటాం. నీవుంటే నాకు ఎందుకు వివాహం అవ్వట్లేదు, నీవుంటే మాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, నీవుంటే ఎందుకు మా అప్పుల బాధలు పోవట్లేదు. ఈ విధంగా రకరకాలుగా పరీక్షలు మనం దేవునికి పెడుతుంటాం, దేవుని శోధిస్తుంటాం ప్రియులారా. కానీ ఒక్కసారి గమనించండి ప్రియులారా, అసలు మనం దేవునికి పరీక్షలు పెట్టడానికి మనం ఏ పాటి వారు అంటే, ఇప్పుడు దేవుడు తాను నిరూపించుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గాలి, అంతే కదా. ఇప్పుడు ఏంటంటే మీ దృష్టిలో ఏంటంటే దేవుడు తాను ఉన్నాను అని నిరూపించుకోవాలంటే, దేవుడు తాను మంచివాడు, తన కృపగలవాడు అని మీరు నమ్మాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు పెట్టినటువంటి టెస్టులకి దేవుడు పాస్ కావాలి. ఏం పాసులు? ఇప్పుడు ఏంటంటే దేవా ఈ సంవత్సరంలో నాకు పెళ్ళైతే నువ్వు ఉన్నావు, లేకపోతే లేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవునికి పెట్టినటువంటి టెస్టులో పాస్ కావడానికి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నీకు పెళ్లి చేయాలి కదా. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తే అప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతా ఉన్నట్టు. అంటే ఇప్పుడు దేవుడు మంచివాడు, దేవా నువ్వు మంచివాడివి అయితే నువ్వు నన్ను చూస్తే నాకు ప్రమోషన్ రావాలి అంటే ఇప్పుడు నువ్వు పరీక్షలు ఇచ్చినావు కదా. ఇప్పుడు పరీక్షలో దేవుడు పాస్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నీకు ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ రాకపోతే మంచివాడు కాదన్నట్టు కదా. సో ఇలా మనం పరీక్షలు పెడుతుంటాం, శోధిస్తుంటాం. కొన్నిసార్లు నేను చాలామంది ఇక్కడి నుంచి చూస్తున్నాను, నేను అలా చేశాను అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి చూస్తున్నాను, అవును కరెక్టే, మీరే కాదు చాలామంది ఇంకా బయటకు చెప్పారు. కానీ చాలాసార్లు మనం మన ప్రార్థనలు, దేవా ప్లీజ్ ఇది ఒక్కటి దయచేస్తే నీకు దశమ భాగం ఇస్తా, దేవా నువ్వు ఇది ఒక్కటి దయచేయి, నువ్వు దయచేసినావు అనుకో వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా అని దేవుణ్ణి శోధించేవారు లేరా మన మధ్యలో? పరీక్షిస్తారు దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన కృపను పరీక్షిస్తుంటారు. ప్రియులారా, అసలు పరీక్షించడానికి మనం ఎవరం? అంటే దేవుడు ఉన్నది ఎందుకు అనంటే, దేవుడు అసలు ఎందుకు ఉన్నదంటే నీకు ప్రమోషన్ ఇవ్వడానికి, నీకు పెళ్లి చేయడానికి, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి, అంతేనా? అసలు దేవుడు ఈ లోకంలో ఉన్నది ఎందుకు? అసలు దేవుని మనం ఎందుకు నమ్మాలంటే మనమే మంచి ఉండడానికి అని మనం నమ్ముతాం. పిల్లరా, దేవుడు ఉన్నది ఏదో మనకు ఆరోగ్యం ఇవ్వడానికి, ఆస్తిపాస్తులు ఇవ్వడానికి, ఈ కంటికి రెప్పలా ఆయన అదే డ్యూటీ అన్నట్టు ఆయనకి ఎప్పుడు మనల్నే చూస్తూ ఉండాలి, ఆయన మనల్నే కాపాడుతూ ఉండాలి, మనల్ని పోషిస్తూ ఉండాలి, అందుకే ఉన్నాడు దేవుడు అన్నట్టుగా మనం దేవుని కోసం ఉన్నాం. కానీ మనం అలా ఫీల్ అవుతున్నామా? అసలు మనం దేవుని కోసం ఉన్నామని ఎవరైనా ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఆలోచించాం. దేవుడే మన కోసం ఉన్నాడు, ఆయనను కాపాడాలి, ఆయన 24 hours డ్యూటీ. దేవా నువ్వు మాత్రం నిద్రపోద్దు, నేను నువ్వు 2 నిమిషాలు నిద్రపోతే మాత్రం నా పని అవుటే. కాబట్టి నువ్వు ఉన్నది ఏంటంటే, నువ్వు ఉన్నది ఎందుకంటే నన్ను కాపాడడానికి, నన్ను పోషించడానికి, నాకు జాబ్ ఇవ్వడానికి, నాకు కారు ఇవ్వడానికి, నాకు ఆరోగ్యం ఇవ్వడానికి, నాకు పెళ్లి చేయడానికి, నాకు పిల్లలు కావడానికి, నాకు మంచిగా నేను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికే నువ్వు ఉన్నావు. అసలు దేవుణ్ణి మనం నమ్మేది ఎందుకనంటే మనము మంచిగా ఉండడానికి. కానీ ఎప్పుడైనా సరే నీవు ఉన్నది దేవుని కోసం అన్న ఆలోచించావా? నువ్వు దేవుని కోసం ఈ లోకంలో ఉన్నావు. దేవుడు నీకు ఆయుష్నిచ్చేది నువ్వు దేవుని పని చేయడానికి, దేవుడు నీకు మంచి తలాంతులను ఇచ్చేది దేవుని మహిమ కోసం వాడడానికి. అసలు నువ్వు బ్రతికి ఉన్నదే దేవుని కోసం ఉండడానికి. నువ్వు ఇక్కడ బ్రతికి ఉన్నది అబుదాబిలో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మంచిగా కుటుంబంతో సంతోషంగా ఉండడానికి మాత్రమే కాదు. దేవుడు నేను ఈ లోకంలో పుట్టించింది, అబుదాబికి నేను రప్పించింది ఎందుకనంటే నువ్వు జాబ్ చేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని సంఘంలో నమ్మకంగా పరిచయం చేస్తూ దేవుని యొక్క సువార్తని మీకు పని ప్రదేశంలో ప్రకటించాలని దేవుడు మేము ఇక్కడికి పంపించాడు. మీరున్నదే దేవుని పని చేయడానికి, అర్థమవుతుందా? మీరున్నదే దేవుని యొక్క పని చేయడానికి. కానీ ఈ యొక్క మనుషులము మనం ఉన్నది అసలు మన జీవితంలో మనకున్నటువంటి ఏకైక ఆశ, నిరీక్షణ ఏంటి అని అంటే దేవుణ్ణి మహిమపరిచేందుకే మన మనుషులమైన మనం అందరం కూడా బ్రతికి ఉన్నామని ఆన్సర్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో
మానవుల యొక్క అంతిమ గమ్యం ఏంటి, ప్రాముఖ్యమైన గమ్యం ఏంటనంటే దేవుని యొక్క మహిమ కోసం బ్రతకడమే మనకున్నటువంటి అంతిమ గమ్యం, మన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. ఈ లోకంలో మనం ఉన్నది మన కోసం కాదు. ఈ లోకంలో మనం ఉన్నది డబ్బు సంపాదించి, ఆరోగ్యంగా ఉండి, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, ఇల్లు కట్టుకొని, పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మాత్రమే ఈ లోకంలో లేము. ఈ లోకంలో మనం ఉన్నది దేవుని మహిమ కోసం ఉన్నాము, దేవుని పరిచయం చేయడానికి ఉన్నాము, దేవుని సువార్త చెప్పడానికి ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. దేవుడు మన కోసం ఉన్నాడా, మనం దేవుని కోసం ఉన్నామా? మనం దేవుని కోసం ఉన్నాము ఈ లోకంలో అనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి ప్రియులారా. అయితే మరి ఒక విషయం గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో చూసినట్లయితే ఇశ్రాయేలు దేవుడిని శోధించినందుకు దేవుడు వారిని శిక్షించలేదు. వారిని ఎందుకు ఈ విధంగా నన్ను శోధిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని దేవుడు వారిని నిందించలేదు. కానీ దేవుడు ఏం చేశారంటే ఈ పరిస్థితులలో వాళ్ళకి ప్రతినిధిగా, సబ్స్టిట్యూషన్గా, వాళ్ళు నీళ్లు లేకుండా చచ్చిపోకుండా దేవుడు వారికి ప్రతినిధిగా ఆ యొక్క బండలో నుంచి నీటిని ఆయన వారికి అనుగ్రహించాడు. పిల్లలు చూడండి, మనం గమనించినట్లయితే ఆ కర్రతోని ఆ బండను కొట్టమన్నాడంట. కొట్టగానే ఏమైందంట, ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయంట. ఈ స్ట్రైక్, ఇంగ్లీష్లో స్ట్రైక్ ద రాక్ అని ఉంటుంది. గో అండ్ స్ట్రైక్ ద రాక్, అప్పుడు ఆ బండల నుంచి నీళ్ళు వస్తాయని ఇంగ్లీష్లో స్ట్రైక్ ఉంటుంది. ఇదే పదము మనము ఇంకొకసారి ఎక్కడ చూస్తుంటామనంటే తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని స్ట్రైక్ చేసిండు అనే పదాన్ని కూడా చూస్తుంటాం, అదే మాటని. ఎందుకు అనంటే ఆయన ఏ విధంగానైతే కర్రతో బండను కొట్టగానే నీళ్లు వచ్చాయో అదేవిధంగా ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి శిక్షించాలని బట్టి ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది అనే విషయానికి కూడా ఇది ఒక సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తుంటాం ప్రియులారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తే 5 నుంచి 6 వచనంలో ఈ విధంగా ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. పిల్లలు గమనించండి, ఈ వచన భాగాలు మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు గాయపరచబడ్డాడు మన అతిక్రమ క్రియలను బట్టి. తర్వాత చూడండి, మన దోషమును బట్టి నలగగొట్టబడెను. పిల్లరా, ఏ పాపం ఎరుగని ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయన మన కోసం నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఎందుకనంటే ఆయన ఇచ్చే రక్షణని మనం పొందుకోవడానికి. పిల్లలు చూడండి, ఎంత గొప్ప కార్యం దేవుడు మన జీవితాల్లో ఆయన అనుగ్రహించాడు. దేవుడు తన యొక్క ప్రజలను ఎప్పుడైనా సరే ఆయన పోషిస్తూ ఉంటాడు. ఈ సమయంలో వాళ్ళు నీళ్లు లేక ఎంతోగానో కష్టపడుతూ ఉన్నారు. కానీ వారిని నన్ను శోధిస్తున్నారు కదా అని దేవుడు వారి మీద ప్రతీకారం తీర్చుకోలే. కానీ కృపను చూపించి వారికి ఆ బండలో నుంచి నీటిని అనుగ్రహించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అంటే మన దేవుడు పోషించే దేవుడు, కృపతో పోషించే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. రెండవదిగా మన దేవుడు కృపతో రక్షించేవాడు. చూడండి, మన దేవుడు కృపతో రక్షించేవాడు. 17వ అధ్యాయం 8 నుంచి 16. తర్వాత అమాలేకీయులు వచ్చి రేఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. చూడండి, మరలా ఒకటి వాళ్ళకు సమస్య ఏర్పడ్డది, పరీక్ష సమస్య ఏంటి? యుద్ధం. అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇంత గమనించండి, అమాలేకీయులు ఎవరు అనంటే ఈ అమాలేకీయులు ఏశావు యొక్క మనవడు అయినటువంటి అమాలేకు నుంచి వచ్చినటువంటి సంతానం ఏశావు. సో ఇక్కడ గమనించినట్లయితే ఏశావు యొక్క సహోదరుడు ఎవరు? యాకోబు, ఇశ్రాయేలు కదా. సో యాకోబుకు ఏశావుకు ఫైటింగ్ ఉండే
కదా. ఇప్పుడు అదే ఫైటింగ్ మళ్ళీ రిపీట్. ఇశ్రాయేలు సంతానం అంటే యాకోబు సంతానమైనటువంటి ప్రజలకి, ఏషావు సంతానమైనటువంటి వాళ్ళకి మరలా ఇక్కడ యుద్ధం అనేది జరగడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ప్రియులారా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చారు. బానిసత్వం నుంచి వాళ్ళు వెట్టి చాకరీ చేసి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు? యుద్ధాన్ని చేయడానికి ఫిట్నెస్గా ఉన్నారా? వాళ్ళు రెడీగా ఉంటారా? ఎంత కృంగి కుషించి బలహీనులుగా ఎడారిలో నడుస్తూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? చెంపగా ఇట్లా కొడితే పడిపోయేటట్టుగా ఉంటారు కదా. అంత బలహీనులుగా వాళ్ళు ఉంటారు. కానీ మరి ఈ అమాలేకీయులు అయితే వాళ్ళు మంచిగా ప్రిపేర్డ్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది. వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఉందా? బహుశా ఆ ఐగుప్తీలో చనిపోయిన తర్వాత సముద్రంలో ఏమన్నా ఆ ఐగుప్తుల కత్తో ఏదో బహుశా దొరికితే ఏమన్నా వాళ్ళు తీసుకొని ఉండవచ్చు వాళ్ళతో పాటు. కానీ అది కూడా మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. కానీ వీళ్ళ దగ్గర ఏం కూడా లేవు. కానీ ఇప్పుడు యుద్ధం ఏర్పడ్డది. ఇప్పుడు యుద్ధం ఏర్పడితే ఎవరు గెలుస్తారు? అమాలేకులు గెలుస్తారా? ఇశ్రాయేలు గెలుస్తారా? కాదు, సాధారణంగా చెప్పాలంటే ఈజీగా అమాలేకీయులే గెలవడానికి అవకాశం ఉంది కదా. కానీ అలా జరగలేదు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుడు అద్భుత రీతిగా ఏం చేశాడంటే ఇశ్రాయేలుని వారి నుంచి రక్షించాడు ప్రియులారా. ఇక్కడ చూడండి, దేవుడు మరొక వ్యక్తిని ఇక్కడ ఎన్నుకోవడం చూస్తుంటాం, యెహోషువ. ఈ యెహోషువని దేవుడు ఎన్నుకొని ఆ యొక్క యుద్ధాన్ని నడిపించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ యొక్క స్టోరీ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఈయన యెహోషువ ఎవరండి? మోషే, నూను కుమారుడు. తర్వాత ఈయన మోషే తర్వాత ఇశ్రాయేలులకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ యెహోషువ అనేటువంటి పేరు నాకు అర్థం ఏంటంటే యెహోవాయే రక్షించువాడు అని అర్థం. సో ఈయన యెహోషువ ఈ యొక్క బాధ్యతను తీసుకోవడం మనం చూస్తుంటాం. తర్వాత గమనించండి, ఇక్కడ దేవుని కర్ర అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క కర్ర అనేది దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క నడిపింపుని గురించి దేవుని యొక్క కర్ర అనేది సాదృశ్యంగా ఉన్నది. సో ఆ కర్రని తీసుకొని వెళ్ళమన్నాడు. సో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది అని తెలియజేయడానికి దేవుడి యొక్క కర్రను తీసుకొని వెళ్ళమన్నాడు. తర్వాత చూడండి 10వ వచనం నుంచి ఎవరైనా చదవండి. 10వ వచనం నుంచి 16 వచనాల వరకు, 10 నుంచి 16. మోషే తనతో చెప్పినట్లు చేసి అమాయకులతో యుద్ధమాడి మోషే ఆహారంలో ఊరు అనువారు ఆ పంట శిఖరం ఇచ్చింది. మోషే తన చెయ్య పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్య దింపినప్పుడు అమాయకులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కట్టి దానిని వేసింది. అహరోను ఊరు ఒకడు ఈ ప్రక్కడను ఒకడు ఆ ప్రక్కడను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. అట్లా యెహోషువ కట్టివారి చేత అమాలేకీయులు తాను అతన్ని జనులకు తెలిసింది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చూడండి, గమనించండి, ఈ వచన భాగాల్లో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు చాలా బలహీనులు. కానీ దేవుడైతే వారి పక్షాన, ఇశ్రాయేలు పక్షాన ఉండి అమాలేకీయులను ఓడించాడు. అదేవిధంగా చూస్తే అక్కడ మోషే యొక్క చేతు అంటే కర్ర ఎత్తి పట్టుకొని తన చేయి పైకున్నప్పుడు అంటే ఎవరు గెలిచారంట? ఇశ్రాయేలు గెలిచి. తన చేయి కిందగా వస్తున్నప్పుడు సో ఇప్పుడు ఏం చేశాడు? ఆ చేతులు ఎత్తు పట్టుకోవడానికి ఎవరున్నారంట అక్కడ? ఎవరును, అదేవిధంగా హూరు అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు తన చేతి ఇట్లా ఎత్తి పట్టుకోవడానికి వాళ్ళు ఉన్నారంట. సో ఎందుకు? అదే మ్యాజికల్ పవర్స్ ఉన్నాయా ఆయన చేతిలో అంటే కాదు. ఈ యొక్క కర్ర అనేది దేనికి సాదృశ్యం ఉందని చెప్పాను? దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క నడిపింపు, ఆయన సన్నిధిని గురించి. కాబట్టి ఆయన సన్నిధి ద్వారానే, ఆయన శక్తి ద్వారానే మేము విజయాన్ని గెలుస్తున్నాము
అని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవడానికి దేవుడు సాదృశ్యంగా ఆ కార్యాన్ని ఆయన చేయమనడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అద్భుత రీతిగా దేవుడు ఆ విధంగా దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా ఉండి ఆయన అమాలేకులను ఓడించాడు, ఇశ్రాయేలుకి విజయాన్ని ఆయన ఇచ్చాడు. చూడండి, ఆ ప్రదేశానికి ఏమని పేరు పెట్టారంట? యెహోవా నిస్సి అనే పేరు పెట్టారంట. అంటే చూడండి, ఆ యెహోవా నిస్సి అనే పేరు నాకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అని అర్థం అన్నట్టు. అంటే బ్యానర్ అంటే ఒక పోల్, అంటే ఒక స్తంభం, ఒక ధ్వజము అని అర్థం అన్నట్టు. యెహోవాయే నా ధ్వజము, ఆయన స్తంభము అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లరా. చూడండి, ఈ యొక్క యెహోవాయే నా స్తంభము అనంటే ఈ యొక్క మాటని మరొక ప్రదేశంలో మనం రిపీటెడ్గా చూస్తుంటాం. ఇంకొక ప్రదేశంలో ఎక్కడంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7 నుంచి, ఆయన వైపు చూసి మన పాపాలు మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి, దేవా నీవే నా శరణు, నీ ద్వారా మాత్రమే నా పాపాలు క్షమించబడతాయి. ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయన వైపు నువ్వు చూస్తే నీ పాపాలు క్షమించబడి నువ్వు ఆయనతో పాటు యుగాలు శాశ్వత కాలం ఆయనతో పాటు నువ్వు ఉంటావు. పిల్లల, బహుశా మనలో ఇంకా ఎవరైనా ఈ యొక్క విషము కంటే ప్రమాదకరమైనటువంటి పాపాన్ని ఇంకా మీరు కూడా కలిగి ఉన్నారు కావచ్చు, పాప జీవితాల్లో మీరు బ్రతుకుతున్నారు కావచ్చు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఆ పాపంతో నువ్వు బ్రతుకుతావు? ఇంకా ఎన్నాళ్ళు ఆ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఉంటావు? దేవుడు మనలో ఒకసారి మీకు వార్నింగ్ ఇస్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దయచేసి మీరు పాపాలని గ్రహించండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, ఆయన వైపు తిరగండి. కల్వరి శిలువలో ఆయన నీ కోసం మరణించాడు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాము. పిల్లరా, మనం అందరము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసము పాపికి పడవలసిన శిక్షను ఆయన కల్వరి శిలువలో భరించాడు. మనం చేసినటువంటి పాపాలను బట్టి, మనకున్నటువంటి దోషాలను బట్టి మనము నిత్య నరకంలో మనం పడిపోవాలి. అసలు మనకు పడాలి కల్వరి శిలువలో శిక్ష. కానీ ఆయన మన స్థానాన్ని తీసుకొని మనకు బదులుగా ఆయన గొప్ప కార్యాన్ని కల్వరి శిలువలో చేశాడు. ఆయన ఎందుకు ఆయన మరణించాడంటే నీ కోసం, నా కోసం. ఆయన ఉండే ప్రదేశంలో మనం ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం మరణించాడు. నేను పరిశుద్ధులం కావాలని ఆయన మన పాపలమైన మనందరి యొక్క పాపాన్ని తన మీద వేసుకొని మన కొరకు కల్వరి శిలువలో మరణించాడు. ప్రియులారా, నిజముగా మనము రక్షింపబడాలని అనేకమైనటువంటి వ్యతిరేకతలను, అవమానాలను భరించాడు. ఆయన ముఖంపై ఉమ్మి వేశారు. దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వస్తే నీవు దేవునివా అని అని ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, అవమానించారు. ఆయన వస్త్రహీనుని చేశారు, దిగంబుని చేశారు, కొరలతో కొట్టారు, కాళ్ళల్లో చేతులలో మేకులు కొట్టారు. ఆయన దాహం అని నీళ్ళు అడిగితే చేదు చిరుకను ఆయనకు అప్పగించారు. పిల్లరా, అది వాళ్ళు చేశారు, నేను చేయలేదు కదా, మరి నేనే పాపం చేశాను అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పాపము కూడా యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తుందని మీరు జ్ఞాపం చేసుకోనండి. పిల్లరా, ఆ రోజు వారు చేశారు కానీ నేను చేయలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ రోజు మీరున్న అదే చేసేవాళ్ళు అనే విషయాన్ని మీరు గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించింది కేవలము ఆ రోజుల్లో ఆ ప్రజల కోసం మాత్రమే కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించింది ఆదాము నుంచి మొదలుకొని తరతరాలు, మనం ఏవైతే తరతరాలుగా మానవాళి ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఒకేసారి కల్వరి శిలువలో ఆయన మరణించాడు. కాబట్టి ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయనతో పాటు యుగాలు శాశ్వత కాలం ఉండే గొప్ప కృపని ఆయన అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, ఆయన కృపను మీరు పరీక్షించకండి, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని మీరు పరీక్షించకండి. పిల్లరా, ఆయన మీ ఎడల ఇంకను దీర్ఘశాంతాన్ని చూపెడుతున్నాడు, కృపను చూపెడుతున్నాడు. దానికి మరి ఒక ఉదాహరణ ఏంటి తెలుసా? ఇదివరకు మీ జీవితంలో మీరు ఎన్నో ప్రసంగాలు విన్నారు, కానీ దేవుడు మరి ఒక ప్రసంగం వినడానికి మీకు అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే ఇకనైనా మీరు మారాలని, ఇకనైనా ఆయన వైపు మీరు తిరగాలని. ప్రతి అవకాశం దేవుడిచ్చినటువంటి మరి ఒక గొప్ప కృప అని మనం భావించాలి.
ఇశ్రాయేలు అనేకసార్లు ఆయన పరీక్షించారు, కానీ దేవుడైతే వారి యొక్క కృపను చూపించి మరొక అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలుకు మరొక అవకాశం దేవుడు ఇచ్చాడో, ఈరోజు నాకు నీకు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆయన వైపు చూడడానికి మరొక అవకాశం ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడు. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా లేదా అనేది మీ చేతిలో ఉంది. ఒకవేళ ఉపయోగించుకోకపోతే మాత్రం భయంకరమైనటువంటి శిక్ష మీకోసం పొంచి ఉంది అని మీరు గమనించండి. ఉపయోగించుకోవాలని దేవుడు తన చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కృపను చూపెడుతున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడైనా దగ్గరికి వస్తావా, ఇక్కడైనా నీ పాపాలు ఒప్పుకుంటావా అని ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపునకు ఎంతమంది అయితే విధేయత చూపిస్తారో వారందరూ కూడా 2 నిమిషాలు మౌనంగా ఉండి 2 కళ్ళు మూసుకొని మీ పాపాలు మీరు ఒప్పుకోండి. దేవా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించు. దేవా, చాలా